సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, బిడ్డ, ఆందోళనలో ఉన్న నీకు జీవితానికి ఇస్తున్న ఈ సాయి జీవిత వాక్కు విని అందుకో తల్లి అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు. ఆ సందేశం ఏంటి, అందులోనే అర్థం ఏమిటి అని చెప్పి మన సాయినాథుడి మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే మీకు వచ్చేస్తుంది. అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఈరోజు బాబాగారి సందేశంలో, బిడ్డ, ఈరోజు నీకు ఒక వాక్కును అందించడానికే వచ్చానమ్మా. ఈ రాత్రికి ఈ సాయి వాక్కు విను, జీవితాంతం సంతోషంగా ఉంటావు. ఎన్నో రోజులుగా నన్ను నువ్వు అడుగుతున్నది నీకు ఇవ్వబోతున్నాను. ఇదిగో నా చెయ్యి పట్టుకో బిడ్డ. ఇక నీకు జరగబోయే అద్భుత అదృష్టం నువ్వే చూస్తావు కదా. త్వరలో నీ వాకిట, నీ నట్టింట నీ ఒక శుభవార్త వెతుక్కుంటూ వస్తుంది. ఎన్నో సమస్యలు, దుఃఖాలు ఉన్నా ఈ సాయి మీద నమ్మకంతో ఉన్న నీకు మంచి అదృష్ట ఫలితాన్ని ఇస్తాను. ఇన్ని రోజులు నా మాట మీద నమ్మకంతో ఓపికగా ఉన్న నీకు ఒక మంచి బహుమతి ఇస్తాను. మొదట నీ మనసులో ఉన్న గందరగోళాన్ని తీసేసాయి. నీకైనది ఏం చేయాలో అది చేయకుండా అది రాలేదు, ఇది రాలేదు అని అడుగుతున్నావు. అది సమంజసం కాదు తల్లి. నీ అవసరములన్నిటినీ ఒక పేపర్లో రాసుకో, లేదా నీ మనసులో పదివుపరుచుకో. అన్నిటినీ నీ మనసులో పదివుపరుచుకున్న తర్వాత నీకు కావలసినది నీ మనసులో పెట్టుకొని, జరగలేదు అని కృంగిపోకుండా జరుగుతుంది అనే ఆశతో ఎదురుచూడు. సంతోషంగా ఎదురుచూడు. నీ ఆలోచనలన్నీ ఒక్కొక్కటిగా తప్పకుండా నెరవేరుతాయి. ఎందువల్లంటే, నీ లోతు మనసులో ఏదైతే పదే పదే అనుకుంటూ ఉంటావో అది తప్పకుండా జరుగుతుంది. నువ్వు ఇన్ని రోజులుగా జరుగుతుందో లేదో అనే ఒక ఆందోళనలో ఉన్నావు కాబట్టే నీ కోరిక ఆలస్యం అవుతుంది. కాబట్టి తప్పకుండా జరుగుతుంది అనే ఒక నిర్ణయం నీ మనసుని ఒప్పించాలి. ఏ కోశాన కూడా జరగదేమో అనే ఒక భావన నీకు అస్సలు రాకూడదు. అలాగా నీ లోతు మనసులో ఉన్న కోరిక ఈ ప్రపంచ శక్తి నెరవేరుస్తుందమ్మా. అది ఈ ప్రకృతి రీతి, విధి రాసిన రాత. అలా మనసులో పదివుపరిచినది నీ జీవితంలో అద్భుతమైనదిగా ఉండబోతుంది. దాన్ని స్వారస్యంగా జీవించు. అందుకో ప్రేమ, అనుబంధం అనే ప్రతి దిశలో నడుస్తూ ఉంటుంది. నీ జీవితాన్ని ఎప్పటిలా కాకుండా కొంచెం మార్చి చూడు. ఈ జీవితానికి సమస్యలు, బాధలతో ఏడుస్తూ ఉండటమే జీవితమా చెప్పు? జీవితం అనేది ఒక సవాల్లాగా తీసుకోవాలి. దాన్ని నువ్వు ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి. జీవితం అనేది నీకు ఒక బహుమతి. దాన్ని నువ్వు ఆనందంగా, స్వారస్యంగా జీవించాలి. దానిని నువ్వు అనుభవించే విధానం ఆనందంగా ఉండాలి. జీవితం ఒక సముద్రం, దాన్ని ఈదు బిడ్డ. జీవితం ఒక సాహస పయనం. జీవితం ఒక కష్టమైనది. ఎదిరించి నిలబడు. నీకు సాధ్యం కానిది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. అలాగే జీవితం అనేది ఒక బాధ్యత. దానిని నువ్వు ఆ బాధ్యతను నెరవేర్చాలి. జీవితం ఒక ఆట అని ఆడు చూడు. ఆ ఆటలో నువ్వు గెలుపు అనే ఒక బహుమతిని అందుకుంటావు. జీవితం అనేది ఒక వినోదం తల్లి. దాన్ని ఆనందంగా, ఆ వినోదాన్ని ఆస్వాదించు. జీవితం అనేలో ఒక ప్రేమ అనేది ఎంతో ముఖ్యమైన ఘటన. ఆ జీవితాన్ని నువ్వు సంతోషంగా, ఆ ప్రేమని అందుకొని సంతోషంగా ప్రేమించు. జీవితం ఒక అందమైనది, సుందరమైనది. దాన్ని ఆస్వాదించు. జీవితం ఒక పోరాటం. దానితో పోరాడు. జీవితం అనేది ఇన్ని విధాలుగా మార్చి నువ్వు జీవించినప్పుడు ఆ జీవితమే నీ వశమవుతుందమ్మా. ఈ వాక్యలు నీకు వింటున్నావు, కానీ అర్థం చేసుకోలేకపోతున్నావు. కాబట్టి ముందు అర్థం చేసుకో. ఇదిగో ఇప్పుడు నీకు ఒక విషయం చెబుతాను. అది ఏంటో తెలుసా బిడ్డ? అతి త్వరలో ఈ జీవితం నీ వశం చేస్తాను. నీ సమస్యలు, దుఃఖాలు అన్నిటినీ విసిరిపారేసే జీవితాన్ని నీకు ఆనందమయంగా మార్చి అందిస్తాను. ఆనందంగా జీవించు. మిగతాది ఈ సాయికి అప్పగించు. ఎందుకంటే నీ బాబా నీతోనే ఉన్నాను కదా. నీ ప్రతి ఒక్క కదలిక,
నీ ఒక్క స్వారస్యం, ఆనందం, కష్టం, దుఃఖం అన్నీ నాకు తెలుస్తూ ఉంటాయి. సగం నాతో పంచుకున్నా మిగతా సగం నీ మనసులో ఉన్నది నేను గ్రహించగలను. ఎందువల్లంటే ఈ సాయికి సర్వం తెలుసు కాబట్టి. నీ కష్టం, నీ కన్నీరు అన్నీ నేను చూస్తూనే ఉంటాను తల్లి. కానీ ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు నా బిడ్డ అనవసరంగా దుఃఖిస్తుంది? ఈ కాలం, ఈ క్షణం అనేది శాశ్వతం కాదు కదా, ఎందుకు దుఃఖించటం? ఈ కాలం అంటే ఈ క్షణం జరిగిపోతే ఆనందం వస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా నా బిడ్డకి అర్థం కాదేంటి అని నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటానమ్మా. కాబట్టి ఈ క్షణం అనేది ఎప్పుడూ శాశ్వతం కాదు. ఆనందం కలిగినప్పుడు ఆనందంగా జీవించు. కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం దాటాక ఆనందం వస్తూనే ఎదురుచూడు. ముందు ఆ కష్టాన్ని దాటటానికి ఎదురుచూడు. నీకున్న సమస్యల్లో ఇరుక్కుపోయి ఎటు పోవాలో అని దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండకు. ఈ సమస్య నుంచి ఎలా జారుకోవాలి, ఈ చిక్కుముడిని ఎలా విప్పాలి అనే దాని మీదే నీ దృష్టి ఉంచాలి. కాబట్టి ఇలా జీవితాన్ని ఇన్ని విధాలుగా నువ్వు జీవించినప్పుడు ఆ జీవితంలోని స్వారస్యం, ఆ జీవితం యొక్క పరమార్థం నువ్వు తెలుసుకుంటావు. మనకు భగవంతుడిచ్చిన ఈ అందమైన జీవితాన్ని నేను వృధాగా కన్నీటితో నేలపాలు చేసుకుంటున్నానా అనే ఒక భావన నీలో మొదలైనప్పుడు, కాదు, నా సాయి నాకు అండగా ఉన్నాడు, నేను జీవితాన్ని పోరాడతాను, నా వాళ్ళని నేను సంతోషంగా చూసుకుంటాను, నన్ను నమ్మిన వాళ్ళని నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను అనే మనోధైర్యం నీలో పెంచుకోవాలి. అర్థమైంది కదా? ఈ ఒక్క విషయాన్ని నువ్వు ఎప్పుడైతే గుర్తుంచుకుంటావో అది తప్పకుండా నిన్ను, నీ చుట్టూ ఉన్న వాళ్ళని, నీ కుటుంబ సభ్యుల్ని ఆనందపరుస్తుంది. విధి అనేది ఎవరి చేతుల్లోనూ ఉండదు బిడ్డ. వారి విధి వారి చేతిలోనే ఉంటుంది. విధి రాతని ఎవరూ మార్చలేకపోయినా మన మంచితనంతో, మన మనోబలంతో ముందంజ వేస్తూ దాన్ని దాటగల శక్తి అనేది మనలో ఉంటుంది. ఆ శక్తిని నీవు పెంచుకో అని మాత్రమే నేను చెబుతున్నాను. అర్థమైంది కదా? ఇక ఎప్పుడు కూడా దిగులు అనే మాట నీ నోటి వెంట రాకూడదు. కష్టం అనే ఒక కన్నీరు నీ కంటి వెంట రాలకూడదు. సాయి మొత్తం నా సాయి చూసుకుంటాడు అనే నమ్మకం నీలో పెరగాలి. ఇదే తల్లి ఈ సాయి నీ దగ్గర కోరుకునేది. ఇంత అర్థమయ్యేలా, ఇంత వివరంగా నీకు వివరించినప్పుడు దీనిలో మనసులో ఉంచుకొని నీ బాధలన్నీ తొలగిపోయి ఇన్నాళ్ళుగా ఒక లెక్క, ఇక మీద ఒక లెక్క అన్నట్టుగా ప్రశాంతంగా ఉండు. ఇన్ని రోజులుగా నువ్వు నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉంటావు కదా, ఇక ఆలోచనకు స్వస్తి చెప్పేయి. ప్రశాంతంగా నిద్రపో. ప్రతి రాత్రి నువ్వు కంటి నిండా కునుకువేయి. ఆరోగ్యంగా ఉంటావు, ఆనందంగా కూడా ఉంటావు. దీనికి తోడు ఈ సాయి అనుగ్రహం నీకు పరిపూర్ణంగా ఉంటుంది. నీ బాబా నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు? సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.